జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మొదటి స్థానంలో ఉండటం మూలంగా చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టల ప్రకారం కూడా బాగుండబోతోంది. బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ స్థానంలో సూర్యుడు, గురువు ఉండబోతున్నారు. 17వ తారీఖు నుంచి సూర్యుడు కర్కాటక రాశికి వెళ్తారు. 17వ తారీఖు వరకు కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. 17 తర్వాత నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. రాహు దృష్టి ఉన్నది. మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అంతాను చాలా చాలా సంతోషంగా ఉంటారు. మీ కెరియర్లో గ్రోత్ కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శని వక్రగతి పొందబోతున్నారు 13వ తారీఖు నుంచి. మీ ధనపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కెరియర్ పరంగా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, ఇంకా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ వారంలో తీర్థయాత్రలు చేస్తారు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మీకు రాబడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం అంతాను చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా బాగుంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.